నిజంగా అది జ్ఞానమే. దేవుడే చూసుకుంటాడులే మన జీవితం, మన ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని ఆయనకే వదిలేద్దాం, ప్రతి చింతను ఆయనకే వదిలేద్దాం. అది ఎంతో గొప్ప జ్ఞానం. అది నిజంగా దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రహింపు రావటమే గొప్ప జ్ఞానం. అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానులు ప్రభు దగ్గరికి వస్తున్నారనమాట. ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు రాజునే అడుగుతున్నారు, రాజు పుట్టాడయ్యా అని. మన జీవితంలో మనం చూసుకుంటే వాళ్ళు లోకంలో జ్ఞానమే అది. మన జీవితంలో కూడా మా అయితే మట్టి బుర్రలే. మా బ్రెయిన్లోకి ఇంగ్లీష్ కానీ ఫిజిక్స్ కానీ ఇవి ఎక్కినాయి. మేము కొంతమందికి బోధిస్తున్నామంటే అది ప్రభు పెట్టినటువంటి జ్ఞానమే. మీరు కూడా కుటుంబాన్ని కట్టడం కానీ, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చక్కబెట్టడం కానీ, లేకపోతే మీరు చేసేటువంటి వంట పనులు కానీ జ్ఞానంతో చేసేటువంటి పనులు ఇవన్నీ దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. రైతులను తీసుకుంటే వాళ్ళు పొలంలో విత్తనాలు పెట్టడం, టైం టు టైము వాటిని చెక్ చేసుకోవటం, ఇవన్నీ జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ప్రభువు మనందరికీ జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి మరియను చూచి ప్రభువుని పూజించరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా దేవుని తెలుసుకోకపోవటం కూడా అజ్ఞానమే. ఇగ్నరెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సిన్ అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నిజమైన దేవుడిని తెలుసుకోకపోవటం కూడా పాపమేనంట. జ్ఞానులు మరియను పూజించవచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని బంగారు బోళములు అర్పించి ఆయనను పూజించారు. అంటే నిజమైన దేవుణ్ణి గ్రహించటం, ఆయన్ని గ్రహించి పూజించటం, ఆ జ్ఞానాన్ని పొందుకోవటం కూడా నిజంగా గొప్ప విషయం. దేవుణ్ణి తెలుసుకోవటం కూడా గొప్ప విషయమే. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, కానీ ఇవి మనం పొందుకోలేకపోతూ ఉంటాం. ఒక భక్తుడు కూడా బైబిల్ గ్రంథంలో హబక్కుక్ గ్రంథం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం హబక్కుక్ పేజీ నెంబరు 770. హబక్కుక్ 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకే ఉన్నావు. సో ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నీకు ఎన్నాళ్ళు నేను మొర్రపెట్టాలి, ఎంతకాలం నేను విజ్ఞాపనం చేయాలి, నా మొరను నువ్వు ఆలకించలేకపోతా ఉన్నావు, నేను ఇబ్బందులు గుండా పోతా ఉన్నాను, సమస్యలు గుండా పోతా ఉన్నాను, కానీ నా ప్రార్థనను నువ్వు ఆలకించలేకపోతా ఉన్నావు అని ఒక భక్తుడే ప్రభువుతో అంటూ ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు నేను ఈ యొక్క సమస్యలు గుండా పోవాలా, ఎంతో బలాత్కారం జరుగుతూ ఉంది, నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను, శారీరకంగా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, నన్ను ఎంతకాలం నువ్వు రక్షింపకుందువు అని ప్రభువును అడుగుతూ ఉన్నాడు. మనం కూడా ఎన్నోసార్లు మనం అడుగుతూ ఉంటాం, మనుషులను అడుగుతూ ఉంటాం, లేకపోతే పేరు మోసినటువంటి నాయకులను అడుగుతూ ఉంటాం, రెఫరెన్స్ పట్టుకొని వాళ్ళని అడుగుతూ ఉంటాం, మాకు ఈ పని జరగట్లేదు, ఆ పని జరగట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అందుకే యాకోబు భక్తులు అంటున్నాడు చూడండి, ఒక యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించున్నారు, అక్కడి నుంచి చదవండి సార్. ఓకే. కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మనం ఆశిస్తూ ఉంటాం, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, లేకపోతే నాకు మంచి ఆరోగ్యం కావాలి, నా కుటుంబంలో మేలు చూడాలి, లేకపోతే నా బిడ్డల జీవితంలో వర్ధిల్లాలి అని ఎన్నో మనం ఆశలు, కోరికలు కోరుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, మనం దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మచ్చరపడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు ప్రార్థన రావట్లేదు, అయినా సరే వాళ్ళ జీవితంలో ఎంతో మేలులు ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో అంటారు సంతోషమైనటువంటి కార్యాలతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి మా జీవితం అయితే ఇంకా ఇలాగే ఉంది, దేవునికి మొరపెడతా ఉన్నాం, ఇంకెన్నాళ్ళు మా జీవితం,
ఇంకెన్ని రోజులు ఈ యొక్క శ్రమను మేము అనుభవించాలి, ఎన్ని రోజులు మేము ఇబ్బందులు పడాలి అని మన మనసులో మనం నొచ్చుకుంటూ ఉంటాం, మత్సరపడుతూ ఉంటాం. కానీ ఏది సంపాదించుకోలేము, పోరాడుతాం. శారీరకంగా మనం కృంగిపోయినా కూడా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాం, మానవ ప్రయత్నం. వాళ్ళ సలహాలు తీసుకొని, సహాయ సహకారాలు తీసుకొని, మనుషుల మీద ఆధారపడి, ఎదుటి వారి మీద ఆధారపడి, వాళ్ళు దేవునికి తెలుసుకోకపోయినా కానీ, ప్రార్థన చేయకపోయినా కానీ వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం. అంటున్నాడు, అయ్యా మీరు ఆశిస్తారు, కోరుకుంటారు, కానీ ఏది పొందుకోవట్లేదు, ఏది సంపాదించుకోవట్లేదు. ఎందుకంటే మీరు దేవుని అడగనందున మీకేమీయో దొరకట్లేదు. ప్రభువుని అడగాల. మనం ఎక్కడికో పోతాం, కొండలకు గుట్టలకు పోయి వాళ్ళని అక్కడ పోతే జరుగుతుందంట, లేకపోతే ఇక్కడ పోతే మంచి జరుగుతుందంట, వాళ్ళకి చెప్తే మంచి జరుగుతుందంట, ఈయన ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందంట అని ఎన్నో మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవునిని అడుగునందున మీకు ఏమీయో దొరకట్లేదు. మానవ ప్రయత్నాలన్నీ వదిలేద్దాం, మానవుల మీద ఆధారపడేటువంటి కార్యాలన్నీ ఆపేద్దాం. ఇంకా ప్రభువు వైపు చూసి, ప్రభువు మీద ఆధారపడి, ఆయన యొక్క వాక్యం వైపు ఆధారపడి, ఆ సత్యవాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వారి వైపు చూసి మనం నడుచుకుంటూ ఉంటే మన కుటుంబంలో మనం వెలుగును చూస్తాం, మనం ఆశించిందల్లా పొందుకుంటూ ఉంటాం. ప్రభువును మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, ఎన్నో కోరికలు ఉంటాయి, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. దేవుడు మన కోరికలు తీర్చడు కానీ మన అవసరాలు తీరుస్తారమ్మా. దేవుని స్తోత్రం. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, కోరికలన్నీ తీరవు కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. ఏ రూపాన్ని వస్తాయో తెలియదు కానీ దేవుడు మనకి సమయానికి అన్నీ సమకూరుస్తాడు. కానీ ఏదేదో కోరిక పెట్టుకొని ఎదుటి వాళ్ళని మనం కంపేర్ చేసుకొని, వాళ్ళకి అన్నీ ఉన్నాయి మాకేమి లేవు అని మనల్ని మనం తక్కువగా చేసుకొని, మనల్ని మనం కృంగిపోయి మచ్చరపడి ఇతరుల మీద మనల్ని బలహీనపరుచుకొని ఆత్మీయతలో కృంగిపోయే బదులు ఆయన వైపు చూసి ఆయనతో ఆనుకుంటే ఆయనకు సహాయం చేయడానికి, ఆయన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. మరలా మనం హబక్కూకు గ్రంథానికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయము 2వ వచనంలో మరలా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, 3వ అధ్యాయం హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనము. చాలండి. ఇక్కడ భక్తుడు మరలా ప్రభు సన్నిధికి వచ్చి అడుగుతా ఉన్నాడయ్యా, నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు విన్నప్పుడు నాకు భయం వేస్తూ ఉంది, నేను భయపడుచున్నానయ్యా నీ సన్నిధికి రావాలన్నా కానీ. ఎందుకంటే నువ్వు గతంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు, కానీ నేను కృతజ్ఞత లేకుండా నేను నీ సన్నిధి నుంచి తప్పిపోయి, లేకపోతే నీకు భయపడి నేను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను. అయ్యా సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి, గడుస్తూ ఉన్నాయి, సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి, ఎమ్మటి జరుగుతూ ఉన్నాయి, వారాలు గతించిపోతూ ఉన్నాయి. ఎందుకు అయ్యా నీ కార్యాన్ని నా జీవితంలో నూతనపరిచయ్యా, నా కుటుంబంలో నూతన కార్యము నువ్వు ఎందుకు చేయట్లేదయ్యా అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. నూతన కార్యం ఈ సంవత్సరం అయినా నా కుటుంబంలో మేలు చూడాలి, నా బిడ్డల జీవితాల్లో రక్షణ చూడాలి, లేకపోతే నా యొక్క యజమాని జీవితంలో గొప్ప మార్పును చూడాలి, నా బిడ్డల చదువులో గొప్ప మార్పును చూడాలి, నా ఆర్థిక సమస్యల్లో గొప్ప మార్పును చూడాలి. ఈ సంవత్సరం అన్న నీ కార్యాన్ని మా జీవితంలో నూతన పరిచని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. తరతరములు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి, దినములు గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకు నీ యొక్క కార్యమును నూతన పరచట్లేదు మా జీవితంలో అని చెప్పేసి మనం కూడా దేవునికి మొరపెడతా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన మనసే విసిగిపోయి ఉండొచ్చు, ప్రార్థిస్తున్నా కానీ మాకు ఇలాగే జరుగుతూ ఉందని మన మనసు విసిగిపోతూ ఉండొచ్చు. ఎప్పుడైనా సరే విసిగిపోయే మాటలు, మనం ఇబ్బంది పడుతున్నటువంటి మాటలు వచ్చేది సాతాను గారి దగ్గర నుంచే. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, దేవుని సేవకుల ద్వారా మనం ఆ మాటలు వింటామో, మన హృదయం బలపరచబడుతూ ఉంటుంది, మన హృదయంలో ధైర్యం వస్తూ ఉంటుంది. ధైర్యపరిచే మాటలు వచ్చేది ప్రభు దగ్గర నుంచి, బలహీనపరిచే మాటలు వచ్చేది
నా అపవాది నుంచి ఆ మాటలు మనం లక్ష్య పెట్టకూడదు. ప్రభు వైపే చూడాలి. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఆ యొక్క కార్యాన్ని నూతనపరిచేటువంటి దేవుడు. మన జీవితంలో ఆయన వెలుగును నింపే దేవుడు. కనుక ఆయన వైపు మనము చూడాలి. తర్వాత నమ్మకంగా మన జీవితాన్ని జీవించాలి. అందుకని అంటున్నాడు, ఈ భక్తుడికి ప్రభువే ఆన్సర్ చేస్తా ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము హబక్కూకు 2వ అధ్యాయము 4. వారు యథార్థపరులు గాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు యథార్థత ఉండదు. మేము అది పొందుకోవట్లేదు, అక్కడ పోతే మాకు మేలు జరగట్లేదు అని. వాళ్ళు ఏదో మేము ఎక్కడికి పోతే జరిగింది, అక్కడ పోతే జరిగింది, లేకపోతే మాకు వారి వలన మాకు మేలు జరిగిందని అతిశయపడుతూ ఉంటారు. వాళ్ళు కలిగిన దాన్ని బట్టి, వాళ్ళు జరిగిన దాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, ఈ లోక కార్యాలను బట్టి. అదర్వైజ్ లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పలుకుబడిని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సంపదను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ నీతిమంతులైతే ప్రభు ఒకవేళ సమయానికి నీకు సమకూర్చకపోయినా కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడంట. మరి అలాంటి నమ్మకము, విశ్వాసము మన ప్రార్థన జీవితంలో ఉందా? మన జీవితంలో ఉందా? ఏదో వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, పోతూ ఉన్నాం, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి నీలో ఆ విశ్వాసం అనేది ఉందా? నీతిమంతుడైతే ఎలాంటి సమస్య వచ్చినా కానీ భయపడడు, వణకడు. విశ్వాసం వాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా ఆయన సన్నిధిలో నిలబడతాడు, తొట్టిల్లడు. బండ మీద కట్టినటువంటి గృహము వలె ఆయన నిలబడుతున్నాడు అన్నమాట. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుద్ది? కూలిపోద్ది. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా ఉండాలి. అందుకని అంటున్నాడు భక్తుడు, తన ప్రార్థన అంతటికీ తయాతరాలు గడిచిపోతూ ఉన్నాయి, నువ్వు కార్యాన్ని నూతనపరచట్లేదు. నువ్వు ఎవరైతే యథార్థ పరులు కాలేదో వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కట్టొచ్చు, వాళ్ళు కలిగినవన్నీ కొనుక్కోవచ్చు. వాళ్ళను కంపేర్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని నువ్వు నీ జీవితాన్ని చూసుకుంటూ నిన్ను తక్కువగా చేసుకొని ఎందుకు బలహీనపడుతున్నావు? నీతిమంతుడైతే విశ్వాస మూలంగా జీవిస్తాడు, విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అని చెప్పేసానండి. వాడు ఎప్పుడు పోతారో మనకు తెలియదు. ప్రభు సన్నిధిలో మనం నీతిగా ఉంటే, మన జీవితంలో మనం నీతిగా జీవించగలిగితే ఆయన సన్నిధిలో మనము బ్రతుకుతాం. బ్రతకాలంటే ఒకటే. అందుకనే అల్సర్ అంట, భయపడితే అల్సర్ కూడా చంపేస్తుందంట. ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా బతికిస్తుంది. లోకంలో ఒక నానుడి, ఎప్పుడు భయపడకూడదు. క్రైస్తవులు అనేవాళ్ళు ఎప్పుడు భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఆయన సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రార్థన, ప్రతి ఒక్క చింతను, ప్రతి ఒక్క బాధను ఆయన సన్నిధికి వదిలేయాలంతే. అయ్యా నీవే సమర్థుడవు, నీ శక్తి సామర్థ్యాల వల్ల మేము జీవిస్తామయ్యా, అలాంటి విశ్వాసాన్ని మాకివ్వు, అలాంటి శక్తి సామర్థ్యాలను మాకివ్వు అని చెప్పేసి. మన శక్తి అమ్మ, మన బలము, మన జ్ఞానము దేనికి పనికిరాదమ్మా, నిరుపయోగమే. మనం లేకపోతే ఆరోగ్యంగా ఉన్నామేమో అని చెప్పేసి అతిశయపడుతున్నావేమో, ఇప్పుడు మన బలాన్ని చూసి అతిశయపడుతున్నావేమో, మనకు కలిగిన దాన్ని బట్టి డబ్బులను చూసి అతిశయపడుతున్నావేమో. కానీ అవన్నీ వ్యర్థమే అని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసం మూలంగా నువ్వు బ్రతుకుతావు అంతే. నీలో విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను సముద్రంలో ఏమంటే పడిపోద్దంట, అంతే అంతే పెకిలించి వేయబడుతుంట. అది అంత నమ్మకం ఉండాలి ప్రభువులో. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు. మనుషుల వలె బలహీనుడు కాదు ఆయన. భూమి ఆకాశాన్ని చిన్న స్వరంతో ఆయన నిర్మించాడే. కలుగునుగాక అంటే కలిగింది. నీ సమస్య అంతా ఆయనకి. మనం ఆయన గద్దించాడు సముద్రాన్ని, గాలిని, నిమ్మళమమునుగాక అని గద్దించినప్పుడు సముద్రమే ఆయన మాట ఉంది. నీ సమస్య ఎంతమ్మా? నీ చిన్న చిన్న సమస్యలు, మన చిన్న చిన్న ఆరోగ్యాలు, అనారోగ్యాలు. కానీ మనము ఆయనను అడగనందున, దేవుని అడగనందున నువ్వేమీ పొందుకోలేకపోతా ఉన్నావు. ప్రభువుని అడగట్లేదు. నువ్వు నీ సమస్య మనుషులకే చెప్తా ఉన్నావు, లేకపోతే నీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్తా ఉన్నావు, లేకపోతే నీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తా ఉన్నావు, నీ బంధువులకు చెప్తున్నావు. కానీ ఎవరిని అడగట్లేదు?
ప్రభువుని అడగనందున నువ్వేమి పొందుకోలేకపోతా ఉన్నావు. ఒకసారి విశ్వాసంతో నువ్వు ప్రభువుకు మొరపెట్టు. నీ సమస్యను ఆయన దగ్గర తీసుకురా. సమస్యను తీర్చే దేవుడు ఆయన. ప్రతి సమస్య కోసం ఆయన శిలువ మ్రానుపై వ్రేలాడాడమ్మా. నీ యొక్క రోగమును ఆయన భరించాడు. ఆయన కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువును అడుగుదాం ఈ రాత్రి. ఆ భక్తుడు అడిగాడు కాబట్టి ఆయన విశ్వాసంతో ఒక మాట అంటున్నాడు. చివరిగా ఆ మాటలు మనం ఒకసారి చూద్దాం. చివరి అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవమ్మా. 17, 18. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోను పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. చూడమ్మా, నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలంగా జీవిస్తాడంట. అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయకుండాను, నాకు ఈ సమస్యలు పోకపోయినను, లేకపోతే నేను ఆశించింది నాకు రాకపోయినను, అప్పులు భారం నా మీద ఉన్నప్పటికీ నేను ఆయన యందు ఆనందిస్తాను. యెహోవా యందు నేను ఆనందిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఒలీవ చెట్టు కాపు లేకపోయినాని, నా పంట పండకపోయినా కానీ, పొలములో పశువులు లేకపోయినా కానీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువునందు మనం సంతోషించాలి. ఆయన సన్నిధిలో ఆనందం ఉందమ్మా. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. మనకు కలిగిన దాన్ని, లేకపోతే మనం చూసేటువంటి ఈ లోకంలో మనల్ని ప్రేరేపించేటువంటి వస్తువుల్లోనో, ఈ ప్రేరేపించేటువంటి ఆ విషయాల్లోనో సంతోషం లేదు. కానీ ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, అయ్యా నాకేం లేకపోయినా సరే, అయ్యా తినడానికి చివరికి నాకు తిండి లేకపోయినా సరే, నాకు కారు లేకపోయినా సరే, నాకు లేకపోతే బిల్డింగులు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా కానీ నీ సన్నిధిలో నేను ఆనందిస్తానయ్యా. నీ యొక్క నీ యందు నేను సంతోషిస్తానయ్యా అని చెప్పేసి మనం ప్రార్థించాలి. మన ప్రార్థన ఎలా ఉంది? ఈ రోజుల్లో ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రార్థనకు వస్తే ఏదైనా మేలు జరిగిందంటేనే వస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇంట్లో గొప్ప కార్యాలు జరిగితేనే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైతే ఆశించాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కొట్లాడాడు. బయట లోకంలో అయితే మడలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా. కానీ మనం దేవుని బిడ్డలుగా, మన యొక్క నమ్మకము, మనం నీతిమంతులుగా ఆయన సన్నిధిలో ఎంత దృఢ సంకల్పం, దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనము పూరించుకోవాలంటే, అయ్యా నాకేం లేకపోయినా ప్రభువా నీ సన్నిధిలో నేను ఆనందిస్తానయ్యా. నా పంట లేకపోయినా కానీ, నా అంజూరపు చెట్లు పూయకపోయినా కానీ నేను నీ సన్నిధిలో ఆనందిస్తానయ్యా. అలాంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే మనకి ఉంటుందో, దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సంతోషం, సమాధానమే కావాలమ్మా. ఎంతోమంది ఆస్తులు, అంతస్తులు ఉన్నా కానీ వాళ్ళ జీవితాల్లో సంతోషము లేదు, ఆనందము లేదు. చాలామంది నేను చూస్తూ ఉంటా, ఆ అపార్ట్మెంట్లోనే రోజు సెలైన్స్ ఇంజక్షన్ చేయించుకుంటేనే కొంతమంది తిరిగేది. వాడు కొన్ని కోట్ల ఆస్తుంది. మేము చేసే ఓనర్ కూడా కోట్ల ఆస్తుంది, 100 ఎకరాల పొలం ఉంది. కానీ గట్టిగా పట్టుమని 4 బిర్యానీ మెతుకులు కూడా తినలేడనమాట. తింటే ఆయన వామిటింగ్ అవుతుంట, ఎక్కువ తింటే వామిటింగ్ అవుతుంట. అదవుతుంది. వాళ్ళకి సంతోషం లేదు, సమాధానం లేదు. దేంట్లో వాళ్ళ సంతోషం కోసం ఎత్తుక్కుంటూ ఉన్నారు. అక్కడికి పోవటం, ఇక్కడికి పోవటం, ఎంతో ప్రయాసపడతా ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ మనమైతే ఆయన సన్నిధిలో సంతోషంగా ఉందాం. విశ్వాసములో మనం బలవంతులుగా, ధనవంతులుగా మనల్ని మనం నిర్మించుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.